చిన్నప్రెడ్డి గారు, సో మొత్తం ఈ కాన్వర్జేషన్లో కొన్ని పాయింట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ ఏదైతే ఈ రోజు నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టిందో అక్కడ ప్రజలు ఎక్కడున్నారు? అందరూ కూడా మీ పార్టీ జెండాలు పట్టుకున్నటువంటి కార్యకర్తలే కదా, అక్కడ ప్రజలైతే మాకు కనిపించట్లేదు అనేది టీడీపీ నేతలు చేస్తున్నటువంటి ఒక వాళ్ళు రైజ్ చేసినటువంటి ఒక పాయింట్. అండ్ ఇంకొకటి వచ్చేసి, మరి ఇంత ఘోరం జరిగిపోతోంది ఏపీలో, ఇంతగానం జనాలందరూ రోడ్ల మీదకి వచ్చేసి ఇంత చేస్తున్నప్పుడు మరి మీ అధినాయకుడు ఎక్కడ? వాళ్ళ కోసం పోరాడాలి కదా, బయటికి రాలేదేంటి అని అడుగుతున్నారు. అండ్ మీ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు, మీరు చేసినటువంటి పాపాలే ఇప్పుడు ప్రభుత్వానికి శాపాలై ఈ రకంగా జరుగుతోంది అన్నదానికి మీ సమాధానాలు ఏంటి? మా నమస్కారం ప్యానల్ సభ్యులకు, అలాగే వీక్షకులందరూ కూడా నమస్కారం అమ్మా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఇదే కూటమి ప్రభుత్వం అధికారం చేసింది 2014 నుంచి 18 వరకు చేసింది. 2014 నుంచి 18 వరకు చేసినటువంటి వాళ్ళు ఈ ఎలక్ట్రికల్ దీనికి సంబంధించినటువంటి బిల్లులు 15,000 కోట్ల రూపాయలు ఉంటే వాటన్నిటిని కూడా విడతల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడతల వారీగా ప్రజల మీదనే వేయాల్సి వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మేము 5 సంవత్సరాలుగా చేసుకుంటా వచ్చినటువంటి కార్యక్రమాన్ని వచ్చి 2 నెలలైందో 7 నెలలైందో లేదో ఎడా పెడా వాయిచ్చేసి బాదుడు కార్యక్రమం అంటే దానమ్మ మొగుడు కార్యక్రమం లాగా ఇప్పుడు మేము చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 7 నెలలకే వేసారంటే ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటది ఏంటనే చూడాలి. అదిగాక మంచి ఏసీ వేసుకునే టైంలో బాగా హైట్, అంటే విమానాలు ఎక్కేటప్పుడు గనక టికెట్లు బుక్ అవుతా ఉంటే రోజులు దగ్గర పడే కొంది బాగా హైక్ అయిపోతా ఉంటాయి విమానం టికెట్లు. అట్లాగే ఇప్పుడు కొత్త పద్ధతి పెట్టారు వీళ్ళు. మధ్యాహ్నం బాగా ఎండకి ఏసీ వేసుకొని పడుకున్నారు అనుకోండి, వాయిచ్చి పడేస్తుంది బిల్లు. అలాగే అర్ధరాత్రి పూట మనం రాత్రి ఏసీ వేసుకొని పడుకుంటే దానికి బిల్లు సపరేట్ గా హైక్ అయిపోతుంది అనమాట. చలికాలం ఏంటి పరిస్థితి? చలికాలం కదా ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేయడానికి విజనరీయే కానీ ఇచ్చిన హామీలని నెరవేర్చేటటువంటి పరిస్థితి లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ఈ రోజు ఏదైనా మాట్లాడుతుంది. 1,85,000 కోట్ల రూపాయల గురించి మాట్లాడతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, శ్రీలంక అయిపోయింది అని చెప్పేసి మాట్లాడారు. శ్రీలంక అయిపోయింది అని చెప్పేసి మాట్లాడిన అదే చంద్రబాబు నాయుడు గారి కూటమి అందరూ కూడా అసెంబ్లీలో ఎంత చెప్పారా? 6,14,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే నాటికి అప్పు ఉన్నదని చెప్పేసి అన్నా ఒక్క నిమిషం మాట్లాడారు. మాట్లాడండి, వాస్తవాలు చెప్పనియండి. ఏంది వాస్తవాలు చెప్పండి. అసెంబ్లీలో చెప్పారు, అసెంబ్లీ క్లిప్పింగ్ ఉంటే చూపించు చిన్నపురెడ్డి అనే దగ్గర ఆ మాట చెప్పుంటే. ఇప్పుడేం ప్రత్యేకంగా మీరు అడిగితే రాలా, ఇప్పుడు అడిగితే రాలా, రేపు డిబేట్ పెట్టమనండి. చూపించాలా? నీ దగ్గర క్లిప్పింగ్ ఉంటే నువ్వు ఒక 5 నిమిషాలు టైం తీసుకో. నీ దగ్గర టైం తీసుకో 5 నిమిషాలు. గూగుల్ చేస్తే యూట్యూబ్ లో వచ్చేస్తుంది కదా, యూట్యూబ్ లో వస్తుంది, చూపించు. ఆ రకంగా చెప్పుంటే చూపిద్దాం. ఊరికే నోటికి ఏది వచ్చిందంటే ఆ నోటికి చెప్పేయడమే. 6,00,000 కోట్లు 12,00,000 కోట్లు రాజముద్రేసి 11 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి శ్వేతపత్రం విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. అది రాజముద్రతో వచ్చింది. చెప్పారు కదా గూగుల్ చేస్తే దొరుకుతుందని. నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్నా, గూగుల్ చేసి క్లిప్పింగ్ తీసి చెప్పింది 6,70,000 కోట్లని. నువ్వు చూపించాలా? నువ్వు చెప్పిన దానికి నువ్వు నిరూపించుకోవాలా. ఇంతే చెప్పి అసెంబ్లీలో ఇట్లే మాట్లాడారని చెప్పి నువ్వు చూపించుకోవాలా. మేమేం చెప్తాం? నువ్వు చూపించుకోవాలా. 6,70,000 కోట్లు ఏ అసెంబ్లీలో ఏ సందర్భంలో ఎవరు చెప్పారు? చూపించు చూపించు చూపించు. టైం తీసుకో, 5 నిమిషాలు టైం తీసుకో, 10 నిమిషాలు టైం తీసుకో. 5 నిమిషాలు సైలెంట్ అయిపో. ఆయన మాట్లాడే టీవీ రావు గారు మాట్లాడతారు, నువ్వు ఎత్తుకో. నువ్వు చూపించిన దగ్గర ఉంటే చూద్దాం. వచ్చిందంతా మాట్లాడటమే. ఇప్పుడు చూపించు, సైలెంట్ అయిపోయి చూపించు. ఇప్పుడు టీవీ రావు గారు మాట్లాడతారు. కావాలంటే నువ్వు వెతికి చూపించనా? మీరు కదండి రైజ్ చేసింది, మీరు కదా. సరే ఓకే, చెప్పింది నువ్వు. నేను సాక్షి పడుతాడా చూపించు. నువ్వు చూపి. నువ్వు నేను సాక్షి పడుతాడా చూపి. నువ్వు సరే ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు. చిన్నపురెడ్డి గారు రైట్, ఒక్క నిమిషం. చిన్నపురెడ్డి గారు అవునయా? నేను చెప్పిన దానికి లీగల్ స్టాండిటీ ఉంది. నువ్వు చెప్పిన దానికి ఏముందయా? నువ్వు చెప్పిన దానికి ఏముందయా? రాజముద్రతో వేసినటువంటి శ్వేతపత్రం ఇచ్చేసాడా ముఖ్యమంత్రి? పెద్ద మనిషి చిన్నపురెడ్డి
10.5 లక్షల కోట్లు 10,54,000 కోట్లు అని చెప్పి రాజముద్ర శ్వేతపత్రం రిలీజ్ చేశారు. రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. నువ్వు చెప్పిన మరి దానికి మొత్తాలు ఎవరు చూపివా? నువ్వు చూపివాయా? అరే నువ్వు 6,70,000 కోట్ల రూపాయలు చూపివా చిన్నప్పటి. ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలనుకున్నావు కదా, దానికి ఒక లీగల్ స్టాంటిటీ ఉంటది కదా. అసెంబ్లీలో మాట్లాడితే లీగల్ స్టాంటిటీ ఉండాలి కదా. చూపి ఆ వీడియో చూపి నువ్వు 5 నిమిషాలు టైం తీసుకో, మేమంతా సైలెంట్ గా ఉంటాము. చూపి గూగుల్లో నీకు ఎక్కడో వెతుకు, ఏ పేపర్లో వచ్చింది, ఏ వీడియోలో వచ్చింది.